రేపు ఇప్పుడు మనం రామ్కీ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. రామ్కీ ఏ బ్రాండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. భారతదేశ నిర్మాణ రంగంలో రామ్కీ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, వైజాగ్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఎన్నో భారీ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి ఘనత రామ్కీకే దక్కుతుంది. హైదరాబాద్ నలుమూలల ప్రైమ్ లొకేషన్స్ లో విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ ని, అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తూ శరవేగంగా ముందుకు దూసుకుపోతుంది రామ్కీ. ప్రస్తుతం రామ్కీ 1 మార్వెల్ గాజుల రామారావు, అలానే గచ్చిబౌలి నలగండ్ల వద్ద రామ్కీ 1 కాస్మోస్ అండ్ రామ్కీ 1 గెలాక్సియా ప్రాజెక్టులకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. డిమానిటైజేషన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే దానిపై రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ ఎండి నందకిషోర్ గారు తెలియజేస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. రియల్టీ రంగంలో క్లీన్ ఇమేజ్ కు మారుపేరుగా నిలిచే రామ్కీ గ్రూప్ నిత్యం కొత్త ఫ్లాట్, విల్లాల బుకింగ్స్తో కళకళలాడుతుంది. రియల్టీ మార్కెట్లో హెచ్చుతగ్గులు, ఎకానమీలో వచ్చే పెనుమార్పులతో సంబంధం లేకుండా ముందుకు సాగే ఈ సంస్థ గత నెల రోజులుగా బుకింగ్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. డిమానిటైజేషన్ ప్రభావం రియల్టీ రంగంపై పెద్దగా ఉండదని ఈ సంస్థ నిరూపించింది. మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో ఏదైతే డిమానిటైజేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దానివల్ల మన ఇండియన్ ఎకనామీలో చాలా చేంజెస్ వచ్చాయి. మా ఉద్దేశంలో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల, దాని తర్వాత ఈ బేనామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ ఏదైతే రీసెంట్గా అమెండ్మెంట్స్ చేశారో, ప్లస్ రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ వస్తుందో, ఈ మూడిట్లో ఒక కంబైన్డ్ ఎఫెక్ట్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్స్ ఒక ఇండస్ట్రీ, ఒక ఇమేజ్, ఇట్ విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. స్పెసిఫిక్గా ఈ డిమానిటైజేషన్ వల్ల రియల్ ఎస్టేట్ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే, కొంత మార్కెట్లో ఎంక్వైరీస్ తగ్గడము, డల్గా బిజినెస్ ఉండడం అనేది జరుగుతుంది. బికాజ్ రియల్ ఎస్టేట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ డెసిషన్ అండ్ అ లాంగ్ టర్మ్ డెసిషన్. కాబట్టి తొందరపాటులో డెసిషన్స్ తీసుకోరు. అండ్ ఐఎమ్ షూర్ ఈ 2-3 months పీరియడ్ అయిన తర్వాత వీ విల్ సీ ట్రాన్సాక్షన్స్ బ్యాక్ అగైన్. ఇదే కాకుండా అనదర్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే, ఈ డిమానిటైజేషన్ వల్ల మనీ ఈజ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద బ్యాంకింగ్ సిస్టమ్. అండ్ రావడం కూడా ఏంటంటే బేసిక్గా సేవింగ్స్ అకౌంట్స్లోకి వచ్చేసింది చాలా మటుకు. సో విచ్ విల్ అలౌ ద బ్యాంక్స్ టు లెండ్ దట్ మచ్ మోర్ ఈజీలీ. ఇది కాకుండా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ లెండింగ్ రూట్ ఫర్ బ్యాంక్స్ ఈజ్ ది హోమ్ లోన్స్. కాబట్టి ఖచ్చితంగా banks will give more thrust to the home loans. Home loans will be cheaper also. సో ఎప్పుడైతే హోమ్ లోన్స్ చీప్ అవుతాయో, బారోవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీ ప్రైసెస్ అంతే ఉన్న ఈఎంఐస్ మీద లెక్కేసుకుంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది తగ్గిపోతుంది. సో న్యాచురల్గా హౌసింగ్కి డిమాండ్ పెరుగుతుంది. వి విల్ ఆల్సో ఫైండ్ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ స్టార్ట్ వన్ స్టెప్ హయ్యర్. సింగిల్ బెడ్రూమ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్కి వెళ్ళడం, డబుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్కి వెళ్ళడం, ఇట్లాంటి ఫెనామినన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమి జరుగుతుంది అంటే అండి, గవర్నమెంట్కి కూడా వెన్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ట్రాన్సాక్టింగ్ త్రూ బ్యాంక్స్, దానివల్ల ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో న్యాచురల్గా ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ అవగానే గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గితే ఏం జరుగుతుంది అంటే ప్రజల ఒక బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో వీటి వల్ల అగైన్ డిమాండ్ పెరుగుతుంది. సో ఇది ఒక సైకిల్లోకి తీసుకెళ్ళి ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ మళ్ళీ ఇట్ విల్ స్టార్ట్ జూమింగ్. సో ఈ కారణాలన్నిటి వల్లగా ఐ ఫైండ్ రియల్ ఎస్టేట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్.